5వ తారీఖున తమిళనాడులో ఉన్నటువంటి తిరుత్తణి అనేటువంటి ప్రాంతంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వీరాస్వామి సీతమ్మ గారులకు జన్మించడం జరిగింది. అయితే ఈయన గొప్ప పండితుడు, ఫిలాసఫీ ప్రొఫెసర్. మద్రాసులో అనేక చోట్ల ఈయన చక్కగా పనిచేసి విద్యార్థుల యొక్క మన్ననలను పొందడమే కాకుండా వారి హృదయాల్లో శాశ్వతమైనటువంటి చిరస్థాయిగా ఆయన నిలిచిపోయినటువంటి సంఘటనలు ఎన్నో మనం తెలుసుకోవచ్చు. అయితే భారతదేశానికి మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 సంవత్సరంలో తొలిసారిగా ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం కూడా జరిగింది. ఆ తర్వాత మొదటిగా ఆయన రాష్ట్రపతిగా కూడా, అంటే రెండోసారి మనకు రాష్ట్రపతిగా కూడా ఎన్నిక కావడం, భారతరత్న అవార్డు పొందడం, టెంపుల్టన్ అవార్డును పొందడం కూడా జరిగింది. ఇంత గొప్ప మహనీయుని జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడానికి మాకు అవకాశం కలిగినందుకు నిజంగా మేము ఎంతో ఆనందిస్తున్నాం. నా మటుకు నేను చెప్పాలంటే నా బర్త్డే కొంతమందికే తెలుసుంటుంది కాబట్టి బర్త్డేకి విషెస్ చెప్తారు, కానీ సెప్టెంబర్ 5కి వచ్చేటటువంటి విషెస్ చూస్తే ఈరోజు మా పుట్టినరోజా లేకపోతే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పుట్టినరోజు అనుకుంటాం. అంటే ఒక ఉపాధ్యాయుడికి ఇంతకంటే ఆనందం ఏముంటుంది. కాబట్టి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆయన తన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోమని తెలియజేసి ఉపాధ్యాయులందరి హృదయాల్లో శాశ్వతమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి మన పాఠశాల తరఫున కూడా ఘనమైన నివాళులు అర్పించడానికి అందరినీ కూడా రమ్మని చెప్తూ ఉన్నాను. డయాస్ దగ్గరికి వారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ ఉన్నాము. మనము ఇప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఈ కార్యక్రమాన్ని ఆశాంతం తిలకించి ఆ తర్వాత క్లాస్ రూమ్స్కి వెళ్ళిపోండి. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరు ఏ టీచర్ అనేది ఇక్కడ మనం తెలియజేసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ.